మహారాష్ట్రలో అఘాడీ సర్కారు సంక్షోభం మలుపులు తిరుగుతోంది. ఒక్క మాటతో సీన్ మార్చేశారు సంజయ్ రౌత్. అయితే అటు రెబల్ స్టార్ ఏక్నాథ్ షిండే వీడియోలతోనే సమాధానాలు చెబుతున్నారు. ఈ మొత్తం పరిణామాల టాప్ 9 వార్తల్ని మహా సంక్షోభంలో చూద్దాం. కూటమి నుండి బయటకు వస్తాం. శివసేన ఎమ్మెల్యేలంతా కోరుకుంటే మహా వికాస్ అఘాడీ కూటమి నుండి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలంతా ముంబైకి రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారాయన. గౌహతి క్యాంప్లోని 24 మంది ఎమ్మెల్యేలతో తమతో టచ్లో ఉన్నారని చెప్పారు. వాళ్లతో ఉద్ధవ్ ఠాక్రే నేరుగా చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రేకు తమ మద్దతు కొనసాగుతుందని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉద్ధవ్ సర్కార్ నిలబడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కీలక నేతలతో ఆయన సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ప్రభుత్వ అస్థిరత వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసన్నారు. ఎవరిది తప్పు అనేది ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదని శరద్ పవార్ చెప్పారు. మెజార్టీ ఎవరిది అనేది అసెంబ్లీలోనే తేలుతుందన్నారు. కూటమి నుండి బయటకు వస్తామంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ వేగంగా స్పందించింది. కూటమికి తామే సమస్య అయితే వైదొలుగుతామని, బయట నుండి మద్దతిస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే చెప్పారు. మరోవైపు బీజేపీని ఆపడానికి 2019లో ఈ కూటమి ఏర్పడిందని, అదే అంశానికి తాము కట్టుబడినట్టు మరో కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ చెప్పారు. మరోవైపు సీఎం ఉద్ధవ్ ఠాక్రే తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తన సొంత నివాసం మాతోశ్రీలో పార్టీ విభాగ్ ప్రముఖులతో చర్చలు జరిపారు. ప్రభుత్వం నుండి వైదొలిగితే తీసుకోబోయే యాక్షన్ ప్లాన్ గురించి ఆయన చర్చించారు. ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇస్తూనే ఒకవేళ అధికారం కోల్పోయే తీసుకోబోయే చర్యలపై కూడా ఫోకస్ పెట్టారు. సంజయ్ రావు తాజా స్టేట్మెంట్ తర్వాత ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు గౌహతి హోటల్ నుండి బయటకు రావడం సంచలనం రేపింది. దీపక్ కేసర్కర్, అసిల్ జైస్వాల్ గౌహతి నుండి ముంబైకి బయలుదేరారు. మాటలు లేవు, కేవలం దృశ్యాలే. ఇది ఇప్పటి వరకు ఏక్నాథ్ షిండే వ్యూహంగా కనిపిస్తోంది. గౌహతి హోటల్లో ఏక్నాథ్ షిండే బల ప్రదర్శన చేపట్టారు. కొత్త వీడియోను విడుదల చేశారాయన. 42 మంది ఎమ్మెల్యేలతో షిండే బల ప్రదర్శన చేసిన వీడియో ఇది. ఇందులో 35 శివసేన ఎమ్మెల్యేలతో పాటు 7 ఇండిపెండెంట్లు ఉన్నారని, వీరందరి మద్దతు తనకేనంటూ రెబెల్ ఏక్నాథ్ షిండే చాటుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రేకు రెబెల్ నేత ఏక్నాథ్ షిండే లేఖ రాశారు. తమ మాటలు మీరు ఎప్పుడూ వినలేదంటూ ఫిర్యాదు చేశారు. తమ బాధలు అర్థం చేసుకోలేదని, సీఎం హోదాలో మీ అపాయింట్మెంట్ లభించడం లేదని ఏక్నాథ్ షిండే ఆక్షేపించారు. ఎమ్మెల్యేల మనోభావాల ఆధారంగా తాను నిర్ణయం తీసుకున్నట్టు ఏక్నాథ్ షిండే చెప్పారు. 2.5 ఏళ్ల నుండి మీ ఇంటి ద్వారాలు మూసే ఉన్నాయని వ్యాఖ్యానించారు. నిన్ననే సామాన్యుల కోసం మీ ఇంటి ద్వారాలు తెరిచారని ఏక్నాథ్ షిండే ఎద్దేవా చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలను అసోంకు కాకుండా బెంగాల్కు పంపించాలంటూ సీఎం మమతా బెనర్జీ కోరారు. తాము వారికి మంచి ఆతిథ్యం ఇస్తామంటూ చురకలంటించారు. వాళ్ళు ఇతర ప్రభుత్వాన్ని కూడా పడగొడతారని చెప్పారామె. డబ్బును అధికారంలో ఉపయోగిస్తున్న బీజేపీ ఒక రోజున అధికారం కోల్పోతుందని, అప్పుడు ఆ పార్టీ కూడా ముక్కలవుతుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కోరదేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని రెబెల్ క్యాంప్ నుండి బయటపడిన నితిన్ దేశ్ముఖ్ ఆరోపించారు. కొంతమంది వచ్చి వాహనాల్లో బలవంతంగా సూరత్ తీసుకువెళ్లారని విమర్శించారు. ఆరోగ్యం బాగాలేదని, నేను వచ్చేయాలని ప్రయత్నించారని ఆయన వివరించారు. తాను బాగానే ఉన్నప్పటికీ హార్ట్అటాక్ వచ్చిందంటూ డాక్టర్లతో చెప్పించారన్నారు. తాను 5 స్టార్ హోటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత తన వెనుక 150 మంది పోలీసులు వచ్చారని నితిన్ దేశ్ముఖ్ వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బిగ్ న్యూస్ పరిశ్రమలు, ఉద్యోగాలు. అటు ఏపీ సీఎం జగన్, ఇటు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫోకస్ అంతా పరిశ్రమల్ని ఆహ్వానించడం, ప్రారంభించడం మీదే ఉంది. ఇక ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళుతున్నారు. దీంతో రేపటి కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఇటువంటి టాప్ 9 ఏపీ, టీఎస్ నగర వార్తల్ని చూద్దాం. శ్రీకాళహస్తి మండలం ఎనగనూరులో అపాచీ లెదర్ పరిశ్రమకు భూమి పూజ చేశారు సీఎం జగన్. 290 ఎకరాల్లో 702 కోట్లతో ఈ పరిశ్రమ పెడుతున్నారు. 10,000 మందికి ఉపాధి కల్పించాలి అనేదే దీని లక్ష్యం. తొలి దశలో 350 కోట్లు పెట్టుబడి పెడతారు. ఈ పరిశ్రమలో లెదర్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్ట్లు తయారు చేస్తారు. ఈ పరిశ్రమలో 80% ఉద్యోగాలు మహిళలకే అన్నారు సీఎం జగన్. అపాచీ పరిశ్రమకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించడానికి సిద్ధమంటూ హామీ ఇచ్చారు సీఎం. ఆ తర్వాత రేణుగుంట ఎయిర్పోర్ట్ వెనుక వైపు ఉన్న వికృతమాల గ్రామంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో 3 కంపెనీలకు ప్రారంభోత్సవాలు, మరో 3 కంపెనీలకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. కొన్ని ఒప్పందాలు జరిగాయి. టీసీఎల్, ఫ్యాక్స్ లింక్స్ కంపెనీ, డిక్షన్ టెలివిజన్ సెట్స్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు సీఎం జగన్. వీటి ఏర్పాటుతో మొత్తం 4,000 కోట్ల పెట్టుబడి, 20,000 మందికి శ్రీకాళహస్తి, రేణుగుంట ప్రాంతంలో ఉపాధి వస్తుందన్నారు సీఎం.
ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటించారు. ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో అవకాశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో ఫాక్స్కాన్ సంస్థ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్లాన్ కు ఆర్థిక సాయం చేయాలంటూ కేంద్ర మంత్రిని కోరారు. ఎస్టీపీల నిర్మాణాలకు 8,654 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ప్రాజెక్టు వ్యయంలో 3వ వంతు ఖర్చును అమృత్ 2 కింద ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్టు విషయంలో సహాయం అందించాలని కోరారు మంత్రి కేటీఆర్. ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 64.17% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. అయితే ఏఎస్పేట మండలం తిమ్మనాయుడుపల్లి పోలింగ్ కేంద్రంలో చిన్న ఘటన జరిగింది. బీజేపీ అభ్యర్థి భరత్కు వైసీపీ అభ్యర్థి విక్రమరెడ్డి బాబాయికి మధ్య వాదులాట జరిగింది. పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో ఇరువైపుల వారు బయటకు వెళ్లిపోయారు. రాష్ట్ర అభివృద్ధిపై ధ్యాస లేదంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారాయన. మోదీ వస్తున్నారంటేనే టీఆర్ఎస్ లో గుబులు పుడుతోందని హైదరాబాద్ లో ఎద్దేవా చేశారాయన. రాష్ట్రంలోనూ దేశంలోనూ పరిస్థితులు బాగోలేవన్నారు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. రైతుల కోసం, యువత కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. టీఆర్ఎస్ లో ఆమె ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆహ్వానించారు. ఇది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదన్నారు విజయారెడ్డి. ఎస్సీ ఎస్టీల అభ్యున్నతిని ఎవరూ వద్దంటారని ప్రశ్నించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరికి మద్దతిస్తారన్న ప్రశ్నకు ఆయన ఈ రకంగా స్పందించారు. మరోవైపు అయ్యన్నో పాత్రుడి ఇంటి విషయంలో ఖచ్చితంగా కబ్జా జరిగిందని, త్వరలోనే పూర్తి వివరాల్ని అధికారులు కోర్టుకు సమర్పిస్తారని చెప్పారు. విశాఖ జాలరిపేట శ్రీ పోలమాంబ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు విజయసాయిరెడ్డి. తన రాజకీయ భవిష్యత్తు ముగిసింది అన్నారు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి. ఇక తన దారి వేరే అన్నారు. తన అనుచరులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని, ఏ పార్టీలో భవిష్యత్తు ఉందో అక్కడే వారు ఉండొచ్చని చెప్పారు. తన తనయుడు గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకైతే తమ మద్దతు ఉంటుందన్నారు. కరోనా తర్వాత మళ్లీ కోలుకోవాలంటే కలిసి నడవాల్సిందే అని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. ఇక ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రేపు నామినేషన్ దాఖలు చేస్తారు. ఇక ప్రభుత్వంపై రాహుల్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇటువంటి టాప్ 10 నేషనల్ న్యూస్ చూద్దాం. కరోనా తర్వాత తిరిగి కోలుకోవాలంటే బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం ఉండాలంటూ ప్రధాని మోదీ పిలుపిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన బ్రిక్స్ సభ్య దేశాలకు ఒకే రకమైన ఆచరణ ఉందని చెప్పారాయన. ఇవాళ మొదలైన బ్రిక్స్ సదస్సులో చైనా, రష్యా అధినేతలు షీ జిన్పింగ్, పుతిన్తో కలిసి ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రేపు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆ తర్వాత ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలుసుకున్నారు. ముర్ము అభ్యర్థిత్వాన్ని దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఆమోదించారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సమాజంలో కింది స్థాయిలో ఉన్న సమస్యలపైన, దేశ అభివృద్ధి విజన్ పైన ఆమెకున్న అవగాహన అద్భుతమన్నారు ప్రధాని మోదీ. ఆర్మీలో ఉద్యోగాలు రావు అనుకుంటున్న యువత కన్నీటి జ్వాలలో ప్రధానమంత్రి అధికార దర్పం కొట్టుకుపోతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశ సేవ చేయాలన్న లక్షల మంది యువత కలల్ని అగ్నివీర్ పథకం ద్వారా బీజేపీ కలలుగా మార్చిందన్నారు. ఈ సందర్భంగా కన్నీరు పెడుతున్న ఒక యువకుడి వీడియోను రాహుల్ పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకుడు టి సుబ్బిరామరెడ్డి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విధాన నిర్ణయాక మండలి CWCలో స్థానం లభించింది. ఆయనను శాశ్వత ఆహ్వానితుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో CWC సభ్యత్వాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. తెలంగాణ విభజన ప్రక్రియ తర్వాత తెలుగు వారికి CWCలో ప్రాతినిధ్యం లేకుండా పోయిన తర్వాత ఇన్నేళ్లకు ప్రాధాన్యత దక్కింది. అన్నా డీఎంకేలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య ఆధిపత్య పోరు వీధి పోరాటాలకు దారితీస్తోంది. పార్టీకి ఒకరే నేత ఉండాలన్న పళనిస్వామి వర్గం పిలుపుపై మండిపడుతోంది పన్నీర్ వర్గం. ఇరు వర్గాల మధ్య గొడవతో అన్నా డీఎంకే సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ఈ సమావేశాన్ని ఓపీఎస్ బాయ్కాట్ చేశారు. ఓపీఎస్ ద్రోహి అంటూ ఈపీఎస్ వర్గ నేతలు నినాదాలు చేశారు. పన్నీర్ సెల్వంపై ఒక దశలో పళని వర్గం వాటర్ బాటిల్ విసిరారు. పన్నీర్ సెల్వంను అన్నా డీఎంకే నుండి తరిమేయాలంటూ పళనిస్వామి వర్గం డిమాండ్ చేసింది. ఇరు వర్గాల మధ్య వాదనల తర్వాత సమావేశం నుండి వెళ్లిపోయారు ఓపీఎస్. ఆయన సూచించిన 23 తీర్మానాల్ని రద్దు చేశారు సభ్యులు.
జూలై 11న మళ్లీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రోజు నూతన అధ్యక్షుల ఎన్నిక జరపాలని కూడా నిర్ణయించారు. మహారాష్ట్ర పరిణామాలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమంటూ కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ముంబైలో సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్లారు. ఈ పరిణామాలపై ఆయన బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతారు. మహారాష్ట్రలో రాజకీయ అస్థిరత నేపథ్యంలో థానేలో పోస్టులు వెలిశాయి. ఏక్నాథ్ షిండేను తమ నాయకుడిగా అక్కడ శివసేన కార్యకర్తలు ప్రకటించుకున్నారు. కొత్త పోస్టర్లు, ఫ్లెక్సీలు అక్కడ వెలిశాయి. ఇందులో బాల్ ఠాక్రే ఫోటో ఉంది గానీ ఉద్దవ్ ఫోటో అయితే కనిపించలేదు. మహారాష్ట్ర పాలిటిక్స్ అస్సోంలో అగ్గిరాజేశాయి. గౌహతిలో శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. రాజ్యసభ ఎంపీ రిపున్ బోరా నేతృత్వంలో టీఎంసీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు రేడిసన్ హోటల్ ముట్టడించారు. శివసేన ఎమ్మెల్యేలు బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. ఓవైపు అస్సోం వరదలతో విలవిలలాడిపోతుంటే సీఎం హిమంత బిశ్వ శర్మ 5 స్టార్ హోటల్లో శివసేన రెబెల్స్ కు ఆతిథ్యం కల్పించడం దారుణమంటూ టీఎంసీ నేతలు విమర్శించారు. సిక్కోలు జనాన్ని ఎలుగు భయం వేడటం లేదు. ఇక బ్యాంకుల్లో ఇంటి దొంగలు డబ్బులు ఎలా కాజేస్తున్నారో చూపించబోతున్నాం. పోస్టల్ శాఖ నిర్లక్ష్యం ఎంత పనిచేస్తుందో కూడా మీరు టాప్ 9 పల్లె వార్తల్లో కళ్లారా చూడబోతున్నారు. తిరుపతి సమీపంలో పేరూరు కొండపై ఒకళమాత ఆలయం జీర్ణోద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా ఏపీ సీఎం జగన్ మహా సంప్రోక్షణ క్రతువులో పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారాయన. 42 కిలోల బంగారంతో ఆలయానికి స్వర్ణ తాపడం చేయించారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు చేయించింది పెద్దిరెడ్డి కుటుంబం. ఇవాళ వాటిని అమ్మవారికి సమర్పించారు. ఈ నెల 27న ముఖ్యమంత్రి శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో అధికారులతో సమావేశమైన మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని సభల్లో సీఎం మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కావాలనే లేచి వెళ్లిపోతున్నారన్నారు. కార్యక్రమాన్ని అబాసుపాలు చేయడానికే అలా జరుగుతుందని, ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని అలా జరగకుండా చూడాలన్నారు. శ్రీకాకుళం ఘటన మరొక ముందే మరోసారి ఎలుగుబంటి టెన్షన్ మొదలైంది. పార్వతీపురం మనియం జిల్లాలో కురుపా మండలం సూర్యనగరం దగ్గరలో ఎలుగుబంటిని చూశామని గ్రామస్తులు చెప్తున్నారు. తమను చూసి ఎలుగుబంటి పారిపోయిందని, బయటకు రావాలంటేనే భయమేస్తుందంటున్నారు స్థానికులు. ఎలుగుబంటి నుండి తమను కాపాడాలని కోరుతున్నారు. తిరుపతి మదనపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. బాకరాపేట కనమలో దయ్యాల కోన వద్ద బైక్ ను ఢీకొట్టిన లారీ కొంత దూరం ఈడ్చుకు వెళ్లింది. దీంతో రాపిడికి లారీ ఇంజన్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైక్, లారీ ఇంజన్ పూర్తిగా కాలిపోయాయి. బైక్ పై వెళుతున్న వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పొదుపు గ్రూపుల ఖాతా నుండి అక్రమంగా డబ్బు డ్రా చేసుకున్నాడు ఆంధ్ర బ్యాంక్ బుక్ కీపర్ శివరాముడు. ఒక్కో గ్రూప్ నుండి 20,000 రూపాయల చొప్పున డ్రా చేసుకున్నట్టుగా చెబుతున్నారు బాధితులు. ఇంత జరుగుతున్న అధికారులు స్పందించకపోవడంతో బ్యాంకు వద్దే ధర్నాకు దిగారు పొదుపు చేస్తున్న మహిళలు. పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యానికి సాక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆధార్ కార్డులు, ప్రసాదాలు చెత్తకుప్పల్లో కనిపించాయి. ఎవరికైనా చాలా ముఖ్యమైన ఆధార్ కార్డులు తొర్రగుంటపాలెం ఆర్టీఓ ఆఫీస్ వెనుక ఈ చెత్తకుప్పల్లో కనిపించాయి. ఆధార్ కార్డులు, దేవాలయ ప్రసాదాలే కాదు, పెళ్లి శుభలేఖలు, వివిధ శాఖల నోటీసులను కూడా చెత్తలో వేశారు పోస్టల్ సిబ్బంది. పోస్టల్ ఉద్యోగుల తీరుపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భువనగిరిలో 2 నకిలీ పోలీసుల గుట్టురట్టు చేశారు పోలీసులు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఉప్పల్కు చెందిన జ్యోతి అనే మహిళను పోలీసులమని ట్రాప్ చేశారు. నీ కేసు క్లోజ్ చేయిస్తామని 2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఆమె ₹1,00,000 ఇవ్వడంతో నీ కేసు క్లోజ్ అయింది, మరో ₹1,00,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అందుకు ప్రూఫ్ ఇవ్వాలని కోరడంతో 2 ఎయిర్ గన్స్ చూపించి ఆమెను బెదిరించారని తెలిపారు డీసీపీ నారాయణ రెడ్డి. కరోనా సైరన్ మోగించిన కేంద్రం. నర్సింగ్ విద్యార్థి కేసులో 3 అరెస్ట్. రేపటి నుండి టాలీవుడ్ లో షూటింగ్లు. ఇటువంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులపై కేంద్రం సమీక్ష చేసింది. వైద్య అధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సమావేశం నిర్వహించారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య కూడా పెంచాలంటూ మాండవీయ ఆదేశించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ జరపాలంటూ సూచించారు. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలన్నారు కేంద్ర మంత్రి. దేశంలో పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ సాయంత్రం వచ్చిన డేటా ఆందోళన పరుస్తోంది. ఢిల్లీలో కొత్తగా 1,934 కేసులు వచ్చాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5,755కు చేరుకుంది. ఇక తెలంగాణలో కొత్తగా 494 కరోనా కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్లోనే 315 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 102, మేడ్చల్లో 31 కేసులు నమోదయ్యాయి. నర్సింగ్ విద్యార్థి కిడ్నాప్ కేసులో ఎన్ఐఏ ముగ్గురిని అరెస్ట్ చేసింది. దేవేంద్ర, స్వప్న, శిల్పలను అరెస్ట్ చేశారు అధికారులు. యువతీ యువకులను మావోయిస్టు పార్టీలో చేరుస్తున్నారనేది వీరిపై ఉన్న ప్రధాన ఆరోపణ. నిందితుల ఇంట్లో మావోయిస్టు సాహిత్యం కూడా లభ్యమైనట్టు ఎన్ఐఏ తెలిపింది. హైదరాబాద్ లోన్ యాప్స్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ చేసి చెల్లించాలంటూ వేధిస్తున్నారు. 7 రోజుల్లో డబ్బులు చెల్లించకపోతే ఫోటో మార్ఫింగ్లు, తిట్లు తప్పటం లేదు. చైనా నుండి ముగ్గురు ఆపరేట్ చేస్తున్నట్టుగా గుర్తించారు. గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా కేటుగాళ్లు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో విచారణ కొనసాగుతోంది. దాడులకు సుబ్బారావు, శివ ప్రేరేపించారని నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. డిఫెన్స్ అకాడమీ నడుపుతున్న సుబ్బారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో ఉన్న సుబ్బారావు నుండి అన్ని వివరాలు రాబడుతున్నారు. ఈ కేసులో మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సినీ కార్మికులతో నిర్మాతల చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల వేతనాలు పెంచడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. రేపే షూటింగ్లు ప్రారంభమవుతాయి. 3 రోజుల సమ్మెకు ఫుల్ స్టాప్ పడింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన కోఆర్డినేషన్ కమిటీ భేటీ తర్వాత జీతాలపై క్లారిటీ వస్తుందని, ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ ద్వారా శాలరీస్ ఇస్తామని నిర్మాత సి కళ్యాణ్ చెప్పారు. మంత్రి తలసాని జోక్యంతో సమస్య సమసిందన్నారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర టెన్షన్ ఏర్పడింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు జీహెచ్ఎంసీ కార్మికులు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కోల్ స్కామ్ లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా నరూలాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. ఈ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు ఆమెపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ప్రశ్నించిన తర్వాత ఆమె పిల్లాడిని తీసుకుని కూల్గా నడుచుకుంటూ బయటకొచ్చారు. యుక్రెయిన్ కు ఓటేసిన యూరోపియన్ యూనియన్, అటు గర్జిస్తున్న రష్యా సైన్యం. ఇక ఈ సంక్షోభం కనువిప్పు కావాలి అంటున్న చైనా అధినేత. మన కశ్మీర్లో సోలార్ కారు వహ్వా అనిపిస్తోంది. ఇటువంటి టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. యూరోపియన్ యూనియన్ లో యుక్రెయిన్ చేరింది. యుక్రెయిన్ తో పాటు మాల్డోవా కూడా ఇక నుండి EU సభ్య దేశాలయ్యాయి. యుక్రెయిన్ EUలో చేర్చుకునే అంశంపై లాంఛన నిర్ణయం తీసుకోవడానికి సభ్య దేశాలు సమావేశమయ్యాయి. యుక్రెయిన్ చేర్చుకుంటామని EU ఇదివరకే సంకేతాలిచ్చి ఇవాళ లాంఛనంగా ఆమోదాన్ని తెలిపాయి. ఈలోకి యుక్రెయిన్ చేరడంతో రష్యా తన దూకుడు పెంచాలని నిర్ణయించింది. రష్యా సైన్యం కోసం ఆయుధాలను తీసుకుని అక్కడ నుండి ఒక రైలు యుక్రెయిన్లోకి ప్రవేశించింది. ఆయుధాలతో కూడిన ఈ రైలుకు గగనతలంలో హెలికాప్టర్ పహారా కాసింది. యుక్రెయిన్పై ఆంక్షలు విధించడం ఆయుధాల పోటీకి కారణం అవుతుందని చైనా అధినేత షీ జిన్పింగ్ ఆరోపించారు. యుక్రెయిన్ సంక్షోభం అనేది ప్రపంచానికి కనువిప్పు కావాలని బ్రిక్స్ సదస్సులో చెప్పారు. ఈ సంక్షోభం బలాబలాల గుడ్డి నమ్మకానికి, దేశాల మధ్య సైనిక బంధాలకు కారణమవుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక సవాళ్లు అధిగమించడంపై అందరూ దృష్టి పెట్టాలంటూ జిన్పింగ్ పిలుపిచ్చారు. ఈ సీన్ చూస్తే మిసైల్ అటాకో, బాంబింగో అని అనుకోవాల్సిందే. కానీ ఇది దాడి కాదు, రష్యాలో జరిగిన ప్రమాదం. రష్యాలో సెవెరోడోస్కోలో గ్యాస్ ట్యాంకులు పేలాయి. దీంతో మంటలు ఇలా పెద్ద ఎత్తున లేచాయి. ఆఫ్ఘనిస్తాన్లో నిన్నటి పెను భూకంపం తర్వాత ఎక్కడ చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. 1000 మందికి పైగా చనిపోయారు. చనిపోయిన వారిని సామూహిక ఖననం చేస్తున్నారు. అయితే గాయపడిన వారిని ఆదుకునేందుకు ఆఫ్ఘన్లోకి విదేశీ సంస్థలు వెళ్లలేకపోతున్నాయి. అయితే ఒక బతికి బయటపడిన 3 ఏళ్ల చిన్నారి ఫోటో మాత్రం వైరల్ అవుతోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో ఇవాళ కూడా ప్రకంపనలొచ్చాయి. మయన్మార్లో సైనిక ప్రభుత్వం మరో దురాఘాతానికి పాల్పడింది. మయన్మార్ అధినేత ఆంగ్ సాన్ సూకీని గృహ నిర్బంధం నుండి జైలుకు తరలించింది. సైనిక పాలకులు నిర్మించిన రాజధాని నైపిడాలో ఒక జైలుకు సూకీని తరలించారు. క్రిమినల్ చట్టాల ప్రకారమే ఆమెను జైలుకు తరలించామని సైనిక పాలకులు అంటున్నారు. మాజీ మిస్ బ్రెజిల్ గ్రేసీ కొరియా కేవలం 27 ఏళ్ల వయసులో చనిపోవడం సంచలనం రేపింది. ఆమె చనిపోవడానికి కారణం టాన్సిల్ ఆపరేషనే అంటున్నారు. ఏప్రిల్ 4వ తేదీన ఆమె టాన్సిల్ ఆపరేషన్ చేయించుకోగానే రక్తస్రావం పెరిగి గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు. ఆ తర్వాత ఆమె 2 నెలల పాటు కోమాలో ఉండి చనిపోయారు. పెళ్లి బారాత్లో సరదాగా తుపాకీ కాల్చితే ఒక వ్యక్తి చనిపోవడం సంచలనమైంది. యూపీలో సోన్భద్ర జిల్లా బ్రామ్నగర్లో ఈ దారుణం జరిగింది. మనీష్ అనే వరుడు పిస్తోల్తో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఒక తూట అతని స్నేహితుడు బాబులాల్ యాదవ్కు తగిలింది. దీంతో అతడు చనిపోయాడు. కశ్మీర్లో సోలార్ కారు పరుగులు తీసింది. శ్రీనగర్కు చెందిన ఇంజనీర్ ప్రొఫెసర్ అయిన బిలాల్ అహ్మద్ కారుకు సోలార్ ప్యానెల్స్ అమర్చారు. దివ్యాంగుల కోసం కారు తయారు చేయాలని భావించాలి, కానీ ఆర్థిక సమస్యల వల్ల సాధ్యం కాలేదన్నారు.
సోలార్ కారు తయారీ ఆలోచన తనకు కొత్తగా అనిపించిందని, దీనివల్ల ఇంధనం ఉచితంగా లభిస్తుందని బిలాల్ అహ్మద్ చెప్పారు. ఆ హీరోతో కాఫీ విత్ కరణ్ షోకు సమంత, చైతూ కోసం ఇద్దరు లెజెండ్స్, భార్యతో సూర్య సూపర్ వెకేషన్, ఇటువంటి టాప్ 10 సినిమా కబుర్లు రెడీగా ఉన్నాయి. బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేటెస్ట్ సీజన్ ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు కరణ్. ఈ క్రమంలో చాలా మంది గెస్టులు వస్తున్నారు. ఇందులో భాగంగానే సమంతతో పాటు అక్షయ్ కుమార్ కూడా కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ షోలో సమంత చాలా విషయాల గురించి చర్చించినట్టుగా ప్రచారం జరుగుతోంది. నాగ చైతన్య కొత్త సినిమా మొదలైంది. వెంకట ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. వరుస ఫ్లాప్లు వస్తున్నా కూడా సీనియర్ హీరో విక్రమ్ మాత్రం జోరు తగ్గించడం లేదు. కబాలీ ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలో ఒక భారీ పీరియాడికల్ డ్రామాకు కమిట్ అయ్యారు విక్రమ్. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో అత్యంత భారీగా 3Dలో ఈ సినిమా చిత్రీకరించబోతున్నారు. జూలై 15వ తేదీన ఈ సినిమాకు ముహూర్తం పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. తమిళతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత భార్య జ్యోతికతో కలిసి ట్రిప్ వెళ్లారు. ఓ బ్రిడ్జ్ దగ్గర సూర్య జ్యోతికల సెల్ఫీ వైరల్ అవుతోంది. సూర్య ప్రస్తుతం బాల బిట్రి మారాలతో దర్శకులతో పనిచేస్తున్నారు. జ్యోతిక కూడా పలు చిత్రాల్లో బిజీగా ఉన్నారు. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మాతగా సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు తెరకెక్కిస్తున్న చిత్రం ఊ అంటావా మావా ఊ అంటావా మావా 2 పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్ కశ్మీర్కి వెళుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఫిల్మ్ ఛాంబర్ లో టైటిల్ అనౌన్స్ చేసింది.